ఒకప్పుడు సౌత్ సినిమాలకు దేశవ్యాప్తంగా అంత గుర్తింపు ఉండేది కాదు. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా సాధించిన సినిమాల్లో సౌత్‌కు సంబంధించిన సినిమాలే ముందంజలో ఉంటున్నాయి. సౌత్‌లోని దాదాపు ప్రతి భాషలో ఒక పాన్ ఇండియా హిట్ ఉంటుంది. అలాగే కన్నడలో కూడా ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ కన్నడ సినీ పరిశ్రమ రూపురేఖలనే మార్చేసింది. ఆ తర్వాత మరెన్నో పాన్ ఇండియా చిత్రాలు వచ్చి కన్నడ మార్కెట్‌ను మరింత పెంచేశాయి. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తుంటే దీనిని ఒక ఊహించని కథతో తెరకెక్కించారనే విషయం అర్థమవుతోంది. అందుకే ప్రేక్షకులకు కూడా యూఐడి మూవీపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అందుకే కన్నడ సినీ చరిత్రలోనే ఏ ఇతర సినిమాకు రానంత బుకింగ్స్‌ను సొంతం చేసుకుంది యూఐడి మూవీ. ఇదొక రికార్డ్. టికెట్ సేల్స్ విషయంలో యూఐడి మూవీ కన్నడ సినీ చరిత్రలోనే కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హిట్ కొట్టేశారు. ఉపేంద్రకు సౌత్ మొత్తంలో పాపులారిటీ ఉన్నా కూడా ఆయన ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా సినిమాలో కూడా నటించలేదు. అలా ఉపేంద్ర కెరీర్‌లో అందరికీ గుర్తుండిపోయే మొదటి పాన్ ఇండియా చిత్రంగా యూఐడి మూవీ నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. కేవలం కన్నడలో మాత్రమే కాకుండా మొత్తం 5 భాషల్లో ఈ సినిమా విడుదలయ్యింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2000 స్క్రీన్స్‌లో యూఐడి మూవీ ఒకేసారి రిలీజ్ అయ్యింది. ఇప్పటికే మార్నింగ్ షోల నుండి యూఐడి మూవీకి పాజిటివ్ టాక్ లభిస్తోంది. దాదాపు 9 ఏళ్ల తర్వాత దర్శకుడిగా మైక్రోఫోన్ పట్టుకున్న ఉపేంద్ర హిట్ కొట్టేశారని ఫ్యాన్స్ అంటున్నారు.